నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి. ఎండ పూట ఎక్కడికి బయలుదేరకండి. మీరు ఎవరైనా కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయటికి వెళ్తుండండి. ఎండలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి. చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడైతే నేను మీకు మునక్కాయ బిర్యానీ చేయబోతున్నాను. ఆ రెసిపీ మీరు చూపిద్దామని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నానండి. చూపిస్తాను మీకు, చూడండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి ఇది. చూడండి, ఇప్పుడు నేను రైస్ అయితే హాఫ్ బాయిల్ చేసుకున్నానండి. హాఫ్ బాయిల్ చేసుకున్నాను రైసు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అండి, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అంటే మరి అంత ఎక్కువగా కాదు, కొంచెం మునక్కాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, టమోటా, పచ్చిమిర్చి, గరం మసాలా. ఇవి ఈ జీడిపప్పు మాత్రం నేను ఫ్రై చేసి వేస్తానండి పైన, మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను. అది ఇప్పుడైతే మనము వేసుకుందామండి. ముందుగా మునక్కాయ వేస్తున్నానండి. తర్వాత పేస్ట్ అండి, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్. తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. తర్వాత పెరుగండి, గరం మసాలా మొత్తం వేసేసాను. ఇవైతే జీడిపప్పు మళ్ళీ వేసుకుంటాను నేను. తర్వాత కొంచెం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇందులో. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేయాలండి పౌడరు, ఎందుకంటే దీని టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. పచ్చిమిర్చి టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది, అందుకని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా పౌడర్ అండి. హోమ్ మేడ్ గరం మసాలా పౌడరు. తర్వాత నిమ్మకాయ, సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ. మీరు కూడా చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్, అండి. మళ్ళీ మనం పైన కూడా వేసుకుందాము కొంచెం నెయ్యి. ఇప్పుడైతే కొంచెం వేసాను. తర్వాత ఉప్పు, బాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా మసాలా పడుతుందండి ఇలా చేసుకుంటే మనము.
రైస్ వేస్తానండి. మళ్ళీ కొంచెం నెయ్యి అండి. వేసుకుంటే ఉడికిపోతుందండి. మళ్ళీ చూపిస్తాను మీకు. మునక్కాయ బిర్యానీ రెడీ అండి. చూడండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి, బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. బాగుందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.